కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని, నిధులను దుర్వినియోగం చేసిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విమర్శించారు. భీమవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందని, స్వల్ప సమయంలో కొన్ని విషయాలపై అవగాహన చేసుకున్నానని, కేంద్ర మంత్రులను, ఇతర అధికారులను రాష్ట్ర అభివృద్ధిపై కలిసి చర్చించడం జరిగిందని, ఆంధ్ర రాష్ట్రానికి అందరూ సహకరిస్తున్నారని అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను వివరించారని, ఇచ్చిన నిధుల ఆరా తీసిన వివరాలు తెలియడం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం మళ్లింపు చేశారని, నిబంధనల ప్రకారం నిధులను ఖర్చు చేయాలని, అటువంటిది ఏమీ లేకుండా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. 5 ఏళ్లు కాకుండా ఈ 4 ఏళ్లలోనే అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరడం జరిగిందని, ప్రత్యేక హోదా, పోలవరం స్టీల్ ప్లాంట్ తదితర విషయాలపై కేంద్ర పెద్దలతో మాట్లాడడం జరుగుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, పేరుచర్ల సుభాష్, కాగిత సురేంద్ర, జుత్తిగ నాగరాజు, కోమటి రవికుమార్, కోట రాంబాబు, పివి రాఘవులు, అల్లూరి సాయిదుర్గారావు, కొవ్వూరి వెంకటరెడ్డి, రావూరి సుధా తదితరులు పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖలు ఆయా శాఖలకు సంబంధించి ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాని తాలూకు ఆరా తెలియడం లేదు, ఆచూకీ తెలియడం లేదు. అంటే గత ప్రభుత్వం ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. అన్ని శాఖల్లో కార్యదర్శులు గతంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకి సంబంధించి ఆయా శాఖకు సంబంధించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఇస్తే అసలు ఆ డబ్బు పని పూర్తవకపోగా, పని మొదలెట్టకపోగా ఆ డబ్బు దాని తాలూకు ఖాతాల్లో లేకుండా మళ్లింపు జరిగింది. ఆ డబ్బు ఏమైందో మాకు అర్థం కావడం లేదనేటువంటి విషయాన్ని అధికారులు చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నిధులు మళ్లింపుకి చేసింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ డబ్బులు ఏమైనాయో తెలీదు, దేనికి ఖర్చు పెట్టారో తెలీదు, దానికి యూటిలిటీ సర్టిఫికెట్ లేదు. కేంద్ర ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం ఏదైనా కొంత డబ్బు రాష్ట్రానికి వస్తే పలానా ప్రాజెక్టు కోసం, పథకం కోసం అవి ఖర్చు పెట్టాక దాని తాలూకు యూటిలిటీ యూసీ సర్టిఫికెట్ అంటాం, యూటిలిటీ సర్టిఫికెట్ ఇస్తే దాని తాలూకు రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్స్ 2వ దఫా 3వ దఫా ఇచ్చేటువంటి సిస్టమ్ ఉంటుంది కేంద్రం. ఏమీ లేకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రులు చాలా పాజిటివ్గా స్పందించి అధికారులతో కూడా మాట్లాడి దాని మీద మనం ఏమైనటువంటి విషయం మీద మనం ఎంక్వైరీ చేద్దాం. కానీ దాని కారణంగా ఆంధ్ర రాష్ట్రానికి మనం మంజూరు చేసేటువంటి ప్రాజెక్టుల్లో ఆలస్యం చేయవద్దు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అధికారులకు చాలా స్పష్టంగా చెప్పడం. రూల్ పొజిషన్ పాటిస్తూనే ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన సహకారం కావాల్సిన మనం చేద్దాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం. చాలామంది మంత్రులు, 9 మంత్రులు, కీలకమైనటువంటి మంత్రులు, రాష్ట్ర కేబినెట్, రాష్ట్ర అభివృద్ధితో పూర్తిగా ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖలు అవి. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో. ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెబుతుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి ఆయా రాష్ట్రాల్లో సాధ్యమవుతుంది అని. ఇవాళ ఎన్డీఏ కూటమి ఢిల్లీలో అధికారంలో ఉంది, అదే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి త్వరితగతిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల వరకు కూడా కాకుండా 4 సంవత్సరాలనే పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలకు అయ్యేటప్పటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక తపన, ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ విధంగా కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి
సిద్ధంగా. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ సి నాగరాణి మున్సిపల్ హెల్త్ అధికారులతో సమావేశమై ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ జిల్లా అంతటా కంటికి కనిపించేంత స్పష్టంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం సీజన్లో డయేరియా, డెంగ్యూ జ్వరాలు తదితర వ్యాధులు, అపరిశుభ్రత, నీటి కలుషితం కారణంగా ప్రబలుతున్నాయన్నారు. ఎక్కడా చెత్త కుప్పలు, తాగునీటి పైప్ లైన్లు లీకేజీ లేకుండా చూడాలన్నారు. వీధుల్లో, షాపుల ముందు, డ్రైనేజీల్లో చెత్త వేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే చెత్త వేసేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. తడి, పొడి చెత్తలను వేరువేరుగా ఉంచి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉదయం కనీసం 2 గంటల క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటరీ పనులను క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. డ్రైన్ లో డీసీల్డింగ్ పనులను వెంటనే చేపట్టాలన్నారు. తొలుత మున్సిపాలిటీల వారీగా చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆయా మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నరసింహరాజు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈఏ సుధాకర్, భీమవరం మున్సిపల్ కమిషనర్ శ్యామల, ఈఈ త్రినాథరావు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారి విజయ్, మున్సిపల్ కమిషనర్లు, సహాయ మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి రిలాక్సేషన్స్ ఉండకూడదు. అట్లా డీసీటీ యాక్టివిటీస్, యాంటీ లార్వల్ ఫ్లై ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే డ్రై బ్లడ్ వేస్ట్ సెగ్రిగేషన్ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీరు స్లోగా చెప్పి ఫ్యూ టైమ్స్ చెప్పి తర్వాత ఇట్లా రిసార్ట్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి భక్తులు ఆషాఢం సారె అందించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన తోటకూర కృష్ణ, ఫణిలక్ష్మి దంపతులచే ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమ పూజలు, పంచామృతాలతో అభిషేకాలను వేదమంత్రాలతో నిర్వహించారు. అనంతరం 108 మంది మహిళా భక్తులచే 108 రకాల స్వీట్స్, పండ్లు, పూలతో మెంటేవారి తోటలోని పలు వీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి సారె అందించి భక్తులకు పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూర్చోండి. బోలో మాతా మహారాజ్కి, బోలో బాలా త్రిపుర సుందరి మాతాకి, బోలో బాలా త్రిపుర సుందరి మాతాకి. ఏం చెప్తాం అమ్మ తప్పలు పడుతున్నామా అమ్మ ఒక్కటి గట్టిగా ఎంచుకు ఆపేది. ఒకసారి గట్టిగా అమ్మవారికి ఇష్టమైన లేదా సర్వమంగళమాంగళ్య శివ సర్వార్థసాధిక శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలు, భక్తులు సహకారాలతో ఎన్నో అమ్మవారికి వైభవంగా మన విజయవాడ అమ్మవారిలో ఆలయాలు ఎలా జరుగుతున్నాయో అలాగా గ్రామస్తుల సహకారంతో అమ్మవారికి విశేషమైన జరుగుతూ ఉంటాయి. మరి మేము వచ్చిన తర్వాత సత్యాన్ని గారు మన కమిటీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత మాకు అవకాశం బట్టి మీ అందరూ సహకారంతో మన అమ్మవారికి ఆషాఢం సారి మాలం తల్లికి పెడుతున్నాము. ఇప్పుడు కూడా పెట్టాలని చెప్పి అనుకోగానే మరి మీ అందరూ సహకారం, అలాగే మరి 2 సంవత్సరాల నుంచి తోటకూర కృష్ణ గారి దంపతులు, వారి యొక్క బృందం, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా, రాజు గారు వాళ్ళందరూ కలిసి చక్కగా స్వీట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది అమ్మవారికి. అలాగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏదో కొద్దిగా చేసుకుని వస్తున్నాం. అమ్మవారి సంబంధం చాలా భారీగా చేయించుకుంది. అందులో విశేషం ఏంటంటే అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇక్కడ వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. ఇది ఎవరు తెలియకూడదు, మనం చెప్పాలి కదా. మా అమ్మవారు కూడా ఇక్కడ శాసనమర్పణ బాలమ్మవారి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం మద్రాసు గారి దంపతులు, వారి సోదరులు, పలరాసాలు, సుగంధ్రవ్యాలు స్నేహితులు
భక్తులందరూ కలిసి చక్కగా అమ్మవారికి ఎంతో విశేషమైన ఖర్చుతో పెట్టి శారీ సమర్పణ జరుగుతోంది. అలాగే ఈ నెలంతా కూడా అమ్మవారికి వాళ్ళు బాగా ఉన్నారు. ఎందుకంటే అమావాస్య పూజ వాళ్ళదే, పౌర్ణమి పూజ వాళ్ళదే, శారీ వాళ్ళదే, అలాగా అన్నీ కూడా అమ్మవారు చేయించుకుంటోంది. అందరూ సహకారంతోనూ మరి అమ్మవారి ఆశిస్తూ మీ అందరూ కలగాలని, ఆలయాభివృద్ధికి మీ అందరూ సహకరించాలని. ఈరోజు ఆషాఢ మాసంలో అమ్మవారికి శారీ పెడుతున్నారు. మామూలు గుర్తొస్తాం, అమ్మవారే వచ్చినట్టు ఉంది ఇక్కడ. అమ్మవారికి అలాగే పెడతారు అక్కడ కూడా. అలాగే చక్కగా మనం నిర్వహించుకోవడం, మా కమిటీ వారు కూడా వారి సహకారం, మీ అందరూ ఆ సహకారం మా కమిటీ వారికి ఆలయ అభివృద్ధికి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరూ కలగాలని. ఒక పండు ఇచ్చినా, ఒక కాయ ఇచ్చినా, ఏది ఇచ్చినా మీరు ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకారం అందించి మరి ఒక 10 నిమిషాల్లో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎవరు కంగాపడ కేవలం విద్యార్థుల సమస్యల పరిష్కారమే కాకుండా జాతీయ భావాలను పెంపొందించే విధంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ చేస్తున్న సేవలు అభినందనీయమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయం వద్ద కేంద్ర మంత్రి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ 1949లో ఏర్పడిన అఖిల భారత విద్యార్థి పరిషత్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం జరిగిన ర్యాలీని యువమోర్చా జిల్లా నాయకులు కలిదిండి వినోద్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు వెంకటేష్, బీజేపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, పేరిచర్ల సుభాష్, వేగేష్ణ రంగరాజు, కాగిత సురేంద్ర, అడబాల శివ పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం. స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్, నేషనల్ పవర్. अरे तमिल इधर विनोद వందే మాతరం, వందే మాతరం.